హాయ్ అండి. నాకైతే జలుబు చేసింది. ఎక్కువ జ్వరం వచ్చేస్తుంది. జ్వరము చాలా ఉంది. అందుకోసమే హాస్పిటల్కి పోయేసి వచ్చేస్తున్నాను. చూడండి, ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నాను. ఇంట్లో ఆడవాళ్ళకి బాగలేకపోతే ఇంట్లో అస్సలు బాగూడదు. ఇంట్లో అసలు పని చేసే వాళ్ళు ఉండరు. మగవాళ్ళు బయటకు పోయేస్తే వాళ్ళకి నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉండరు పాపము. నాకైతే ఈ అక్క వచ్చింది పని చేసి ఇచ్చేకి. చూసారు కదా, ఇక్కడ వచ్చేసి అక్క ఆకుకూర పీకిస్తాను చేనులో అని చెప్పేసి ఆకుకూర అయితే పీకిస్తూ ఉన్నారు. చూసారు కదా, ఈ ఆకుకూర అయితే పీకిస్తూ ఉన్నారు. పీకిస్తానక కొద్దిగా అట్లా బాగుంటుంది ఇట్లా ఆకుకూర పప్పు అట్లా తింటే అని చెప్పేసి ఆకుకూర అయితే పీకించింది. పని చేసి ఇచ్చేదానికి వచ్చింది అక్క నాకు. చూసారు కదా ఎంత బాగుందో ఆకుకూర. నాకు బాగలేదని చెప్పేసి ఇంట్లో పనిచేసేకైతే వచ్చింది. నేనైతే పక్కన నిలబడుకున్నాను. అక్క ఆకుకూర అయితే పీకిస్తుంది. నాకు జ్వరం వస్తుంది. అందుకోసమే జ్వరము, పడిశము, గొంతు నొప్పి అట్లంతా ఉంది. అక్క వచ్చి ఆకుకూరలంతా పీకిచ్చేస్తాను నేను, తర్వాత పని చేస్తానని అక్కడే మొక్కజొన్న చేను ఉంటే మొక్కజొన్నలు కూడా కొద్దిగా పీకిస్తాను. పిల్లలు తింటారు లేక అని చెప్పేసి మొక్కజొన్నలు బాగుంటాయి. ఇవి ఫ్రెష్గా బయట అయితే ఎన్ని రోజులు ఉంటుందో పీకినేటి కొనుక్కొస్తూ ఉంటారు కదా మీరు. అందుకోసమే ఇక్కడైతే నేను చెట్లోనే పీకిస్తాను అక్క చేనులో అని చెప్పేసి పీకిస్తూ ఉన్నారు. అక్క వచ్చేసి బాగున్నాయి ఇవి కూడా మొక్కజొన్నలు చాలా బాగున్నాయి. ఫ్రెష్ కదా, చెట్లు అటు అయితే బాగున్నాయి. నాకైతే అసలు బాగాలేదు. అందుకోసమే నాకు మాట్లాడేకి కూడా కొద్దిగా అట్లా గొంతు సరిపోతా ఉండలేదు. అందుకే నేను చిన్నగా మాట్లాడుతూ ఉన్నాను, మాట్లాడేది కూడాను. ఇంకా చాలా రాక్క అని చెప్తా ఉంటే సరే అని చెప్పేసి వచ్చేసి మా అమ్మ చేతికైతే ఇచ్చింది. మా అమ్మ అయితే మొక్కజొన్నలు తీసుకొనేసి ఆకుకూర అంతా చూస్తుంది. చూసారు కదా, ఆకుకూర బాగుందో లేదో, ఏమన్నా చీడు ఉందేమో చెప్పేసి అంతా చూస్తుంది మా అమ్మ వచ్చేసి. మా అమ్మ నాకు బాగలేదని ఇక్కడే ఉంది. అక్క చూడండి పనికి వస్తారు కదా, అంత పని అయితే చేసిస్తుంది. ఇంకెవరు లేదు మా ఇంట్లో పని చేసి ఇచ్చేకి. ఈ అక్క వచ్చేసి పనికి వస్తూ ఉంటారు. ఇంట్లో బాగాలేదని చెప్పేసి ఇంకిక్కడ ఇల్లంతా శుక్రవారం కదా అంతా కడిగేసి ఇచ్చిపోదామని చెప్పేసి వచ్చినారు. చూడండి బయట అంతా కడిగేస్తూ ఉన్నారు. పాపము నీట్గా అంతా కడిగేసి అలకేసి ఇచ్చి అంతా నీట్గా చేసి ఇచ్చేసిపోదామని లోపల కూడా అంతా కడిగిస్తూ ఉన్నారు. చూడండి బయట అంతా కడిగి అల్లకి అంతా అయిపోయింది. ఇంట్లో కూడా అంతా తుడిచిచ్చేస్తున్నారు. నీట్గా పని అయితే నీట్గా చేస్తారు. ఇంట్లో ఆడవాళ్ళకి బాగలేకపోతే ఇల్లంతా గలీజ్ పట్టుపోతుంది కదా. మగపిల్లలు ఉంటారు, ఎవరు చేస్తారు? ఎవరు చేయరు మగపిల్లలు ఉండేవాళ్ళు. మా అమ్మ వచ్చేసి పొద్దున్నేకి పూజకి అయితే అని చెప్పేసి పూలు అయితే పిక్కొని వచ్చి చెట్లు అటువన్నీ కట్టేస్తుంది. చూడండి, మా అమ్మకి కాదు పాపం, మా అమ్మకి వయసు అయింది కదా, అసలు మా అమ్మకి చేతగా వచ్చేసరికి అక్క వచ్చేసి ఇంకా పాత్రలు ఉంటే పాత్రలు కూడా కడిగిచ్చేస్తూ ఉన్నారు. సన్నీళ్ళు ఎందుకు కడతావు లెక్క, నీకు హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి అంత కడిగిస్తూ ఉన్నారు. ఇంకా అంత అయితే చేసి ఇచ్చేశారు. ఇంకా అక్క పోతా ఉంటే పాపము నేనైతే అక్కకి ఇంట్లో స్వీట్లు కాయలు అన్నీ ఉంటే ఇంట్లో అన్నీ ఇచ్చి పంపిస్తాను. మాకు బాగాలేదు కదా, ఎవరు తింటారు తీసుకొని పోక్క అని చెప్పేసి ఇంట్లో స్వీట్లు, మిక్చరు, పండ్లు అన్నీ ఉంటే ఇంకా ఇచ్చి పంపించేస్తాను. పాపం కష్టపడే వాళ్ళకి ఇవ్వాలి కదా, తినాలి వాళ్ళ పాపము. కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా మనం ఇస్తా అంటే మనకు దేవుడు మంచి చేస్తుంటారు. వాళ్ళు మనకు పని కూడా బాగా చేస్తారు పాపము. చూడండి అన్నీ పెట్టుకుంటుంది పోవాలని చెప్పేసి మాకైతే పని చేసి ఇచ్చేసింది అంతాను. నేనైతే ఇంకా అక్కకి ఇచ్చేసి అంతాను సరే అక్క బయలుదేరి పని అంతా అయిపోయింది కదా, ఇంక వర్షం వచ్చేటట్లు ఉంది అని చెప్పేసి కవర్ ఇచ్చేసి కవర్లో పెట్టుకొనేసి బయలుదేరక్క అని చెప్పేసి పాపం ఇంట్లో పని అంతా చేసి ఇచ్చేసింది. చాలా మంచిది అక్క. ఎప్పుడు చెప్పినా వచ్చి పని అయితే చేసేస్తుంది. నాకు హెల్త్ బాగాలేదన్న ఛార్జీకి కూడా ఇస్తూ ఉన్నాను ఇక్కడే దగ్గర ఆటోకి. చూసారు కదా, పని అంతా చేసి ఇట్లా కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా కానీ మనం సాయం చేయాలి వాళ్ళకి. ఇంకా పూలు ఉంటే పూలు కూడా కొద్దిగా ఇచ్చేస్తున్నాము పెట్టుకో అని చెప్పేసి. అయిపోయింది, అక్క బయలుదేరుతూ ఉన్నారు. చూసారు కదా, అయిపోయింది పని అంతా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.